ఓయ్ టకేలా, ఏమైంది? ఆకాశంలో ఎగురుతున్నావు? నేను ఆకాశంలో ఊరికే వేలాడడం లేదు, ధ్యానం చేస్తున్నాను. నా మనసుని దృఢపరచుకుంటున్నాను. అరే టకేలా, ఈ దారుణం నేను చూడలేకపోతున్నాను. ఏమైంది? అరే నీకు కొద్ది కొద్దిగా మతి భ్రమించిపోతోంది. అనవసరంగా ఎందుకురా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? దీని గురించి నీకు ఏం తెలుసురా? భూతం బాస్ 3 ఎక్సర్సైజ్లు నేర్పించారు. అవే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అవి బ్రెయిన్ పవర్ ని ఎక్కువ చేస్తాయి. నీకేం తెలుసు? నవ్వుతున్నావు ఊరికే. నేను ఎంత చెప్పినా ఎందుకు అలా నవ్వుతున్నావు? అరే బాస్ చెప్పింది బుర్రున్న వాళ్ళని ఇంకొంచెం బుర్ర పెంచుకోమని. కానీ బుర్ర లేని నీకు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు? నన్ను చూసి ఏమన్నావు చెప్పు. బుర్ర లేనోడివి అని అన్నారు. అంటే నా మిత్రుడివి, నీకు కూడా బుర్ర లేదా? నీకు తెలుసా ఇటువంటి ఆసనాలు చేయడంలో నేను చాంపియన్ అని? అలాగా? నేను ఇది నమ్మలేకపోతున్నానే. ఇది మాత్రమే కాదురా, ఇలాంటి ఆసనాలు నాకు చాలా తెలుసు. అన్ని నాకు బాగా తెలుసు. కావాలంటే చెప్పు, నీకు నేర్పిస్తాను. అవి గనక చేసావంటే లోకంలోనే బలవంతుడు అవుతావు. భూమి లోపల తలపెట్టి తలకిందులుగా నిలబడాలి. అలా చేస్తే చాలు, నువ్వు పర్ఫెక్ట్ చాంపియన్ అయిపోతావు. నిజంగానా? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టడం పెద్ద ఆసనమే. కానీ అది నాకు చాలా సింపుల్. నువ్వు చెయ్యగలవు. త్వరగా టకేలా, నీ వల్ల అవుతుంది. నేను అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అవుతుంది టకేలా. నువ్వు ఇది చేసినందువల్ల నాకు చాక్లెట్ కూడా దొరికింది. మిత్రమా, నీకు చాలా చాలా థ్యాంక్స్ రా. అది నా సొంతమైంది. నా సొంతమైన చాక్లెట్ మర్యాదగా నాకు ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే చాక్లెట్ నీకు ముఖ్యమా? చేసే పనిని బాగా చేయరా, అదే కదా ముఖ్యం. నువ్వు చాంపియన్ అవ్వాలా వద్దా? అందుకని ఎంతసేపని ఇలా వేలాడాలి? నన్ను దింపు. కుదరదు కుదరదు, నువ్వు అక్కడే ఉండాలిరా. ఈ చాక్లెట్ కూడా నీకుండదు, నువ్వు అక్కడే ఉండాలి. ఇలా చూడు, ఇలా చేయడం చాలా చీటింగ్. తర్వాత నేను బాస్ తో చెప్తాను. తర్వాత చూసుకుందాం. ఇలా చూడు, చాక్లెట్ చాక్లెట్ ఎలా ఉందో చూసావా? ఈ చాక్లెట్ నా ఒక్కడికే సొంతం. ఎంత బ్రహ్మాండమైన చాక్లెట్ అయినా సరే అది ఇక మీద నీకు లేదు. ఎలాగో మీరిద్దరు గొడవ పడి దీన్ని నాకు ఇచ్చేసారుగా, సంతోషం. బాయ్ బాయ్ పిల్లలు. మా చాక్లెట్ ఇచ్చేయ్. అరే ఆగమంటున్నానా? అరే మా చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళు. ఆగమని చెప్తున్నాను కదా, ఆగు. ఆ చాక్లెట్ మాది. ఆగు. పిల్లలకి ఇష్టమైనది చాక్లెట్, కానీ దాన్ని చూసి కూడా సంతోషపడలేదే. అంటే ఈ పిల్లడికి చాక్లెట్ నచ్చలేదా? కొంతమంది పిల్లలకి మిల్క్ చాక్లెట్ అంటేనే ఇష్టం, కొంతమందికి క్రీమ్ ఉన్న చాక్లెట్ అంటే ఇష్టం. అలాగేనేమో ఇది కూడా ఉండుండొచ్చురా, అవకాశం ఉంది. ఇలాంటి పిల్లలకి క్రీమ్ బిస్కెట్ అంటేనే ఇష్టం. సరే మొదలు పెట్టాను. మీ బుర్రలో మసాలా ఉందా, ఇంకేమైనా ఉందారా? మీరే ఏదో కలుసుకొని మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు. తను దిగుల్లో ఉన్నాడు, అందుకే చాక్లెట్ ని చూసి సంతోషపడట్లేదు. హలో చిట్టి బాబు, మీ పేరేంటో చెప్పండి. మైకేల్. హలో మైకేల్ బాబు, మీరేదో దిగులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును, నేను దిగులుగా ఉన్నాను. నీ దిగులుకు కారణం ఏంటి? చాలా హోంవర్క్ ఇచ్చి టార్చర్ చేశారా? లేదు లేదు, అదేం కాదు. నాన్నని అడిగిన సైకిల్ ని నాకు తీసి ఇవ్వలేదు, అందుకనే నేను చాలా బాధగా ఉన్నాను. అలాగా? అయితే మీ నాన్న కొన్ని రోజులు కొనిస్తాడు. దానికైతే నువ్వు దిగులు పడకు, ఇంకే సమస్య లేదు కదూ. నాన్న నాకు సైకిల్ తీసి ఇచ్చారు, కానీ నా దిగులు ఇప్పుడు అది కాదు, ఇంకొకటి. అది ఏంటంటే నాకుండే ఒకే ప్రాబ్లం మా అంటూ తన ఫ్రెండ్స్ మాత్రమే. వాళ్ళు నన్ను నా సైకిల్ ని చాలా టార్చర్ పెడుతున్నారు. నేను రోజు సైకిల్లోనే వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళిన తర్వాత మాంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. నన్ను ఎప్పుడు హింస పెడుతూనే ఉంటారు. మాంటూ చాలా వేగంగా సైకిల్ నడుపుతాడు. అప్పుడు వాడు వేగంగా నా దగ్గరకు వచ్చి నన్ను కింద పడేస్తాడు. ఆ తర్వాత అందరు నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. నన్ను చాలా బాధ పెట్టారు. అందువల్ల ఇప్పుడంతా నేను సైకిల్ నడపడాన్ని ఆపేశాను. నా సంతోషమే సైకిలే, కానీ ఆ సైకిల్లో నేను వెళ్ళలేకపోతున్నా. ఏం కాదు మైకేల్, నువ్వు సైకిల్ నడిపే చోటులో నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఏమంటావు, సరేనా? ఎలా దీన్ని చేస్తారు? నేను ఆ చోటుకి వెళ్ళిన వెంటనే మోంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళని ఏం చెయ్యను. మీరు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయలేరు, నాకు తెలుసు. నేను చెప్తున్నాను కదా. లేదు, ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయలేము, నాకు తెలుసు. అయితే నీ సైకిల్ ని నేను మ్యాజికల్ సైకిల్ గా మారిస్తే ఎలా ఉంటుంది? మ్యాజికల్ సైకిలా? కానీ అది ఎలా చేయగలుగుతారు? మీరు ఏం చేసినా అక్కడికి వాళ్ళు వస్తారు.
ఒక్కసారి నువ్వు మ్యాజికల్ సైకిల్ ని చూడు, ఆ తర్వాత నిర్ణయించుకో. నాకు వాళ్ళని చూస్తే చాలా భయం. భయమా? అసిస్టెంట్స్, సార్ అయితే మనం ఏం చెయ్యాలి? జీవితాంతం భయపడకూడదు. భయపెట్టే వాళ్ళని భయపెడతాం. భయపెట్టే వాళ్ళని మనం తిరిగి భయపెట్టాలి. వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయేలా చేస్తాం. నీకు అర్థమైందా మైకిల్? పద పద వెళ్ళి మ్యాజికల్ సైకిల్ చూద్దాం. వెళ్ళరా మైకిల్ చిట్టి, వెళ్ళి నీ సైకిల్ ని తీసుకురా. ఓకే. పోండరే తకెలా పకెలా ఏం చేయాలో మీకు తెలుసు కదా. బాస్ కావాలంటే నేను సైకిల్ సీట్ మీద కూర్చోనా? అవునరా, సైకిల్ సీట్ లో కూర్చో. తనేమన్నా నడిచొస్తారా? సైకిల్ ని మనమే బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడే అర్థమవుతుందిరా నా బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూడు. హా, ఇది ఎవరి సైకిల్? నా సైకిల్ బ్లూ కలర్ లోనే కదా ఉంటుంది, ఇదేంటి రెడ్ కలర్ లో ఉంది? ఖచ్చితంగా నా సైకిల్ ఇలా అంతా ఉండదు. ఎవరు నా సైకిల్ తీసింది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మైకిల్, ఇక మీదట ఇదే నీ మ్యాజికల్ సైకిల్. ఇక ఇది నీతోనే ఉండాలి. నువ్వు వేగంగా వెళ్ళి వాళ్ళని భయపెట్టాలి. ఓ. మైకిల్, నువ్వు భయపడద్దు. వాళ్ళకంటే నువ్వు వేగంగా సైకిల్ నడుపుతావన్న విషయాన్ని నమ్ము. వాడు మళ్ళీ వచ్చేసాడు, చూసావా? నేను వెళ్తాను. నా ఎదురుగా ఒక సైకిల్ వస్తుంది. మనిద్దరం ఇప్పుడు అతన్ని కొట్టి తరిమేద్దామా? ఇప్పుడు నువ్వు వెళ్తావా? వెళ్తాను. రా పిల్లడా, రా త్వరగా రా. నిన్నిప్పుడు ఏం చేస్తామో చూడు. రే మోంటూ, వాడు ఇలానే సైకిల్ నడుపుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడే ఛాంపియన్ అవుతాడు. వాడు ఎలా నడిపాడో చూసావా? వాడు ఛాంపియన్ కాదు, ఏమీ కాదు. నేను వాడిని ఏం చేస్తానో చూడు. వావ్, 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 వావ్! ఇది సైకిలా లేకపోతే హెలికాప్టరా ఇలా వెళ్తుంది? ఒక సైకిల్ నడపడం వల్ల నువ్వు పెద్ద ఛాంపియన్ అయ్యావని అనుకుంటున్నావా? అనుకుంటే అవలేమో ఏంటి? ఓ, అలా కూడా అనుకుంటున్నావా? నువ్వు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటి, మనం రేస్ పెట్టుకుందామా? ఎందుకు భయపడుతున్నావు మైకిల్? ఓకే చెప్పు. నీ వల్ల అవుతుంది. ఓకే ఓకే చెప్పు, చెప్పు. ఓకే ఓకే చెప్పు. చెప్పు. నీ వల్ల రేస్, అవుతుంది. ఓకే రేస్, చెప్పు. రేస్, రేస్. ఓకే మంటూ, మనం రేస్ పెట్టుకుందాం. హే కమాన్ మోంటూ, ఈ రేస్ లో నువ్వే గెలవాలి, అర్థమైందా? ఇవాళ వాడు ఓడిపోతాడు, మీరే చూడండి. ఓ నో, సైకిల్ కలర్ మళ్ళీ మారిపోయింది. ఇది ఇప్పుడు నార్మల్ సైకిలే. ఇప్పుడు ఈ సైకిల్ మ్యాజిక్ సైకిల్ కాదు. అంకుల్, మీరు ఎక్కడ ఉన్నారు? డమ్ డమ్ డమ్. మైకేల్ సైకిల్ సైకిల్ ఇప్పుడు మార్చబోతున్నా. హా, సూపర్, ఇప్పుడు ఇది మారింది. నా సైకిల్ ఇప్పుడు మ్యాజికల్ సైకిల్ గా అయ్యింది. అందువల్ల ఇప్పుడు నేనే గెలవబోతున్నాను, అందరూ ఓడిపోబోతున్నారు. దానికన్నా ముఖ్యమైన విషయం, మ్యాజికల్ సైకిల్ ఉన్నా కూడా నువ్వు భయపడకుండా వాళ్ళని ఎదిరించి గెలవాలి. ఎప్పుడు మేము నీకు సహాయపడతాం, ఓకే? Yes, నువ్వు ఈ పోటీలో అద్భుతంగా గెలవాలి. ఓకే, ఇద్దరు రెడీనా? 1 2 3 గో, వెళ్ళండి. బాస్, ఇప్పుడు మనం అక్కడ లేం కదా. ఇప్పుడు మైకేల్ కి దెబ్బ తగిలిందంటే మనం ఏం చేయాలి? అంతా ఏం కాదు, ఇప్పుడు వాడు ధైర్యంగా ఉంటాడు. వాడే నడపని, మన హెల్ప్ లేకుండా వాడు గెలుస్తాడు. అదరగొట్టావు మైకేల్, అదరగొట్టావు. వేరే లెవెల్. నేను చెప్పాను కదా. ఆహా, నువ్వు వెరీ వేరే గుడ్, లెవెల్లో వెరీ అదరగొట్టావు. వావ్! ఇప్పుడు నా మ్యాజికల్ సైకిల్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. అరే, ఇదేంటి నార్మల్ సైకిల్ గా అయ్యింది? మ్యాజికల్ సైకిల్ ఏమైంది? అరే, అది కనిపెట్టాడు. వాడు నమ్మకాన్ని కోల్పోతాడు. ఇలా చూడు, మ్యాజికల్ సైకిల్లో గెలిచే గెలుపు ఒక గెలుపే కాదు. అయితే నా
నా మ్యాజికల్ సైకిల్ ఎక్కడికి పోయింది? నీ సైకిల్లో నువ్వు గెలుస్తే అది చాలా గొప్ప విషయం. ఇదే మైకిల్ సైకిల్, ఇందులోనే నువ్వు గెలవాలి. నీ వల్ల అవుతుంది, నువ్వు ప్రయత్నం చేసి దీన్ని నడపాలి. నీ సైకిల్లో నువ్వు గెలిస్తే ఆ గెలుపు నిన్నే చేరుతుంది. అదే సరైన గెలుపు మైకల్, అర్థమైందా? అలా అయితే నా సైకిల్ తో నేను గెలవగలుగుతానా? తప్పకుండా అవుతుంది, నువ్వే చూడు. ఓ హే! అరే పర్వాలేదే మైకల్, నువ్వు ఈ చిన్న సైకిల్ తో చాలా అద్భుతంగా నడిపావు, గెలిచావు కూడా. ఇప్పుడైనా అర్థమైందా? క్షమించు మిత్రమా, నేను నా ఫ్రెండ్స్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టేశాం. మమ్మల్ని క్షమించు. అవును, నేను క్షమాపణ అడుగుతాను. అవును, సారీ మైకల్. అరే నాకు క్షమాపణ అంతా వద్దు, మీరు నాకు ఫ్రెండ్సే కదా. దీనంతటికీ కారణం మీరే అంకుల్, చాలా థ్యాంక్స్. మీరు మ్యాజిక్ అంకుల్ అట. నేను మ్యాజికల్ అంకుల్ ని కాను. నీకు ఎలా నచ్చుతుందో అలాగే పిలువు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు, ఎప్పుడు గెలుస్తూ ఉంటావు. అర్థమైందా? బాయ్. అర్థమైంది అంకుల్. హే! హుహూ! చూసారా, వాడికి భయం ఇప్పుడు కొంచెం కూడా లేదు. ఇప్పుడు నాకు చాలా టైర్డ్ గా ఉంది. మీరేమి దిగులు పడకండి బాస్, ఎన్నో విషయాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వెళ్తున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం. ఒక కొత్త హోటల్ ఉంది, అక్కడ రకరకాల వంటలు ఉన్నాయి. స్టార్ 5 హోటల్ నే కనిపెట్టాను, అక్కడ మీరు జాలీగా ఉండొచ్చు. మనం వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్దాం. ఓకే, సూపరు. దీనికి మనం ఎందుకు వెయిట్ చేయాలి? పదండి. Go!